చాలా రోజుల నుంచి మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. డంబిల్స్ చేయడం ఈజీయే గానీ దాని షేపులు తయారు చేయడం చాలా లేట్ చేయకుండా దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మెజర్మెంట్ ఉంటే ఈజీగా మనం డంబిల్స్ చేసుకోవచ్చు. నా దగ్గర 12 kg డంబిల్స్ లేవు. ఈ రోజు 12 kg డంబిల్స్ అయితే తయారు చేస్తాం. వీడియో చివరి వరకు చూడండి, ఎలా చేసుకోవాలో మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. దానికంటే ముందు ఇందాక నేను స్క్రీన్ షాట్ తీసుకోమన్న ఫోటోను మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఆ మెజర్మెంట్ ఉంటేనే మనం ఏ డంబిల్స్ అయినా చేసుకోవాలి. అందులో 2 kg నుంచి 20 kg డంబిల్స్ వరకు నేను మెజర్మెంట్ ఫస్ట్ అయితే మనం లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు నేను వైట్నర్ తో రాస్తుంది ఏ లెంత్ ఎంత తీసుకోవాలని మాత్రమే రాస్తుంది. ఇది కేవలం మీకు అర్థం అవ్వాలని మాత్రమే వైట్నర్ తో నేను రాస్తున్నా. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అందరికీ మ్యాథమెటిక్స్ డైలీ మనం డయాగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అలానే అనుకోండి. ఇక్కడ నేను వైట్ స్కెచ్ తో ఏ ఎంత తీసుకున్నా, బి ఎంత తీసుకున్నా, సి ఎంత తీసుకున్నా, డి ఎంత తీసుకున్నా క్లియర్లీ మెన్షన్ చేసాం. ఇక్కడ మనం కట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఏదైతే వైట్నర్ తో రాశాను కదా, చివరిలో వి మార్కింగ్ చేసిన దగ్గర వి షేప్ లో మాత్రం పర్ఫెక్ట్ గా కట్ చేయండి. ఎందుకంటే అక్కడే బెండ్ చేసి ప్లాస్టర్ అంటించుకోవాలి కదా. నీ దగ్గర చాకు ఉంటే చాకు, బ్లేడ్ ఉంటే బ్లేడ్, దేంతో ఒక దాంతో దాన్ని అయితే నీట్ గా కట్ చేయండి. నేను చేసి చూపించి మీరు కట్ చేసేటప్పుడు వెరీ షార్ప్ బ్లేడ్ తోనే కట్ చేయండి. ఒళ్ళో కట్ చేసినప్పుడు మీ తమ్ముడు జాగ్రత్త. ఏం లేదు చివరిలో ఉన్న వి షేప్ లన్నీ కట్ చేసిన తర్వాత ఒక స్కేల్ తీసుకుని మెజర్మెంట్ మీద గట్టిగా ఫోల్డ్ చేయండి. అది డైరెక్ట్ బెండ్ చేస్తే బెండ్ అవ్వదు కాబట్టి స్కేల్ తో గట్టిగా ఆడండి. అవి కొంచెం బెండ్ అయిన తర్వాత మీ చేతులతో ఇంకా బెండ్ చేయండి. అట్లే ఇప్పుడు మీకు ఎక్కడైనా డౌట్ ఉందేమో రీచెక్ చేసుకుని కట్ చేసేసుకోండి. మనకున్న ఒకే ఒక లాస్ట్ టాస్క్ ప్లాస్టర్. ప్లాస్టర్ దగ్గర పిసినార్తనం చేసామంటే కాంక్రీట్ మొత్తం బయటకు వచ్చేసి. సో నువ్వు వీలున్నంత వరకు ప్లాస్టర్ ఎక్కువ అంటించు. కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరైతే స్లోగానే అంటించండి. ఎందుకంటే కాంక్రీట్ వెయిట్ ఎక్కువ కదా, ఏం తేడా వచ్చినా సరే డంబిల్స్ ఇరిగిపోద్ది. చాలా మంది 5 kg డంబిల్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు. 5 kg అయినా 50 kg అయినా షేప్ ఒకటే అక్కడ మారుతుంది, మెజర్మెంట్ ఒకటే. అందుకే నేను స్క్రీన్ ప్లే చేశాను మీకు, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్, పైన ఏం చేయాలన్నా చేయడానికి ఏం లేవు, దానికి కూడా ప్లాస్టర్ అంటించుకోవడమే. ఒక పక్క ఓపెన్ గా ఉంచి రెండో పక్క కంప్లీట్ గా క్లోజ్